అండి ఈరోజు ముల్లంగి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, ఎండు చేపతో పులుసు అండి. చింతపండు పులుసు. ఇదిగోండి చింతపండు పులుసు కర్రీస్ చేస్తున్నానండి. ఎండు చేప, ముల్లంగి కర్రీ అండి. మీరు ఎలా చేసుకుంటారో ఇదిగో నూనె పోసానండి. నూనె అయ్యాక ఇది ఆవాలు, పోపు దినుసులు, మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నీ అండి. ఇవి ఉల్లిపాయలు వేస్తున్నానండి. కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఇప్పుడు టమాటాలు వేయాలండి. కొంచెం పసుపు వేయాల, కొంచెం ఉప్పు కూడా వేయాలండి. టమాటా ఉడుకుతుంది. 2 నిమిషాలు ఉడకాలండి. ఇప్పుడు కారం వేయాలండి. 2 స్పూన్లు కారం. ఇదిగో ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసాను. కొంచెం ధనియాల పొడి వేసానండి. కారము కడుపులో మంట పుడుతుంది, అందుకని కొంచెం ధనియాల పొడి కానీ వేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది. కొంచెం ఇప్పుడు పులుసు పోయాలండి. పులుసు పోసామంటే తగినన్ని నీళ్లు పోసి పులుసు పోసుకోవాలి. కొంచెం తెల్లాక ఇలా చూడండి ఎంత బాగుందో కర్రీ. ఏదో ఇప్పుడు కొత్తిమీర వేయాలండి. ముల్లంగి వేసాను. ముల్లంగి, కొత్తిమీర అండి. ఇప్పుడే ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలా. బాగా తెల్లి కూర దగ్గరకు వచ్చినప్పుడు ఎండుచేప ఇది ఉడుకుతుందండి. ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఉడకాలండి. ఉడికాకే కర్రీ. ముల్లంగి కొంచెం నీళ్ళల్లో వేసి మనము చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి నీళ్ళలో కొంచెం ఉడకబెట్టి వేసుకుంటే బాగుంటుంది పులుసు. తెల్ల ఇంకా 2 నిమిషాలు ఉడకాలండి. ఇగో ఇలా దగ్గరకు వచ్చింది. దీంట్లో అన్నీ మగ్గి నూనె తేలాలండి. నూనె తేలితే ఎంత నూనె వేయను, నేను కొంచెం వేస్తాను. నూనె తేలాల. ఇదండి కర్రీ అయిపోయింది. వేడిగా చూడండి. చేప కరగకుండా ఇలా ఉంటుందండి. మనం కూర అంతా అయ్యాక లాస్ట్లో ఒక 5 నిమిషాల ముందు వేసుకుంటే చేప ముక్కలు మంచిగా అవుతాయండి. ఇదిగో వేడి రైస్ కర్రీ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్.